నిపుణుల కమిటీతో జస్టిస్ పిసి ఘోష్ సమావేశం ముగిసిన ఇంజనీర్ల హైడ్రాలజీ విభాగానికి చెందిన ఇంజనీర్ల యొక్క విచారణ కూడా ముగిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల ఆనకట్టల్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. పరిశీలన అంశాలని జస్టిస్ పిసి ఘోష్కి నిపుణుల కమిటీ వివరించనుంది. నిపుణుల కమిటీతో జస్టిస్ పిసి ఘోష్ సమావేశం ముగిసింది. మొత్తానికి ఇంజనీర్ల విభాగానికి సంబంధించి హైడ్రాలజీ విభాగానికి చెందిన ఇంజనీర్లతో కూడా విచారణ ముగిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల ఆనకట్టల్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్లో. శ్రీకాంత్. సీతారామరాజు, కాళేశ్వరంకు సంబంధించినటువంటి విచారణను జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ వేగవంతం చేసిందని చెప్పవచ్చు. ప్రతిరోజు ఆయన ఒక్కొక్క సంబంధించినటువంటి విభాగాలతో రివ్యూ చేస్తున్నారు. సంబంధిత శాఖల ఎవరైతే ఇంతకుముందు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ ప్రాజెక్టులకు సంబంధించి, ఇటు అన్నారం, సుందీళ్ల, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి, అటు వర్క్ ఏజెన్సీస్ కావచ్చు, ఇటు ఇంజనీర్ అధికారులు కావచ్చు, వీరందరినీ సమన్వయం చేస్తూ ఆయన విచారణ పిలుస్తున్నారు. వారి నుండి వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే నిన్న వర్క్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కట్టినటువంటి వారి వివరాలు కూడా, వారి దగ్గర నుండి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇది జరిగిందని చెప్పి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వర్క్ ఏజెన్సీస్ చెప్పిన దాని ప్రకారం అయితే అప్పటి ప్రభుత్వం ఒత్తిడి మేరకే మేము నిర్మించాల్సి వచ్చింది, వేగిరంగా ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి అధికారి కింద ఏ స్థాయి నుంచి సి స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఆయన అఫిడవిట్ రూపంలో తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది అఫిడవిట్ రూపంలో ఇస్తే ఖచ్చితంగా ఏమన్నా తప్పుడు నివేదిక, తప్పుదోవ పట్టించే విధంగా కనుక రిపోర్ట్ ఇస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పి స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైడ్రాలజీ, ఇటు ఇంజనీర్ నిపుణులతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా స్ట్రక్చర్ సంబంధించి విషయాలు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ అంశాలన్నీ తెలుసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన నివేదికను 2 వారాల్లో ఇవ్వాలని చెప్పి వారికి సూచించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిపుణుల కమిటీ దీనికి సంబంధించినటువంటి ఇటు వరంగల్కు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, ఇటు మాజీ సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఇటు ఓయూ ప్రొఫెసర్లు, కొంతమంది నిపుణులు ఎవరైతే ఉన్నారో మాజీ ఈఎన్సీలు కావచ్చు, వీరు ఒకరు నిపుణులు ఉన్నారు. వీరు నిపుణుల కమిటీ ఇప్పటికే 3 బ్యారేజీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కమిషన్ ముందు వివరించింది. అయితే దీన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పి సూచించింది కమిషన్. అయితే సడన్గా ఫీల్డ్ విజిట్ చేయడానికి కూడా జస్టిస్ ఘోష్ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇచ్చిన దానికి గతానికి దీన్ని వేరే కంపేర్ చేసి ఆయన చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగింది ఫీల్డ్లో అనేది కూడా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకైతే ఎవరినైతే పిలిచి విచారించారో వారిని బహిరంగంగా విచారించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అఫిడవిట్ రూపంలో ఇప్పటికే ఇటు ఈలు ప్రత్యక్షంగా అటెండ్ అయ్యారు. గత ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో మురళీధరరావు కూడా అటెండ్ అయ్యి ఆయన గత ప్రభుత్వం కావచ్చు, ఆయన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వాటన్నిటినీ ఇప్పటికే కమిషన్ ముందు విన్నవించడం జరిగింది. అదేవిధంగా గతంలో తొలగించినటువంటి కాళేశ్వరం సిఈ మెయిన్గా ఎవరైతే ఉన్నారో ఈ ఎల్ఎన్టీ సంస్థకు క్లియరెన్స్ ఇచ్చిండు. మెయింటెనెన్స్ ఆపరేషన్స్కి సంబంధించి కావచ్చు, అటు బ్యాంక్ క్లియరెన్స్లు ఇచ్చినటువంటి నల్ల వెంకటేశ్వర్లను అప్పటికే ప్రభుత్వం తొలగించింది. అయితే ఈఎన్సీ అప్పుడు సిఈగా ఉన్నటువంటి నల్ల వెంకటేశ్వర్లు కూడా దీనికి సంబంధించి వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ఇవన్నీ అఫిడవిట్ రూపంలో తీసుకుంటుంది. ఎందుకంటే అధికారులు కావచ్చు, ఇందులో ఇన్వాల్వ్ అయిన వర్క్ ఏజెన్సీస్ కావచ్చు, ఖచ్చితంగా అఫిడవిట్ రూపంలో వారి లిఖితపూర్వకంగా ఇచ్చినట్లయితే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నా తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాలు కనుక్కుంటే క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఇది ప్రధానంగా చెప్తున్నారు. అయితే
ప్రభుత్వం కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి జస్టిస్ పిసి ఘోష్ ఆ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ రాలేదని చెప్పినట్టుగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వాన్ని కూడా ఆయన మరోసారి రిక్వెస్ట్ చేయనున్నారు. ఎందుకంటే ఈ 30 తారీఖు వరకు దీనిపై రిపోర్ట్ కావాలని ప్రభుత్వం అయితే రిక్వెస్ట్ చేసింది. అయితే ప్రభుత్వం ఆయన ఈ 30 లోపు అంటే కష్టం, ఇటు ఎన్నికల సమయంలో ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఇది కొంచెం అధికారుల నుంచి వివరాలు సేకరించే సందర్భంలో ఆ డిలే అయిన నేపథ్యంలో ఇది వెంటనే దీనిపై రిపోర్ట్ చేయాలంటే కుదరదు. ఈ నెల 30 వరకు కుదరదు. మరో 2-3 వారాలు ఇది దీని మీద అనే సమయం కోరినట్టుగా తెలుస్తుంది. హడావిడి చేస్తే ఇది ఖచ్చితమైన రిపోర్ట్ రాదేని అని చెప్పి ప్రభుత్వ వర్గాలకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ రిపోర్ట్ కూడా కావాలని ఆయన కోరినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం కనుక ఇప్పటి వరకు గతంలో విజిలెన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మృతి చెందిన నేపథ్యంలో దానికి సంబంధించి రిపోర్ట్ రావాల్సి ఉంది. విజిలెన్స్ కమిషనర్గా పనిచేసినటువంటి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ రిపోర్టును ఆధారంగా దీన్ని బేస్ చేసుకొని తర్వాత నిపుణుల కమిటీ తోటి తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో ఎవరు వీళ్ళని ప్రెజర్ చేశారు, ఇప్పుడు ఏఈ తర్వాత ఈ తర్వాత ఎస్సీ తర్వాత సిఈ తర్వాత ఈఎన్సీ తర్వాత ఇంకెవరు భాగస్వాములు అయ్యారు. నిన్న వర్క్ ఏజెన్సీస్ నవయుగా, ఫాక్స్కాన్, అదేవిధంగా ఎల్ఎన్టీ ఈ 3 సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతోటి భేటీ వివరాలు సేకరించారు. మిమ్మల్ని ఎవరు ప్రెజర్ చేశారు ఇట్లాంటి చేస్తున్నారు. తర్వాత రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం ప్రెజర్ చేసిందని చెప్పి ఇటు నిర్మాణ సంస్థలు చెప్పాయి. అదేవిధంగా అధికారులు కూడా ప్రభుత్వ ఒత్తిడి వల్లనే మేము చేయాల్సి వచ్చిందంటున్నారు. అంటే జియోలాజికల్ సర్వే అసలు స్ట్రక్చర్ డిజైన్కు ఎక్కడ పొజిషన్ చేసుకున్నారు, ఎక్కడ డిజైన్ చేయాల్సి ఉండే ఆ డిజైన్స్ లోపాలు ఏమన్నా ఉన్నాయా, స్ట్రక్చర్లు జరగాల్సిందని ముందుకు జరిపారా, అసలు ఏంటి అనేది ఇది క్లారిటీ రానుంది. అయితే ముందుగా నిపుణుల కమిటీ ఏదైతే ఉందో డిపిఆర్ను పరిశీలించనుంది. దానికి సంబంధించి వివరాలు కూడా ఇవ్వనుంది, దాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వనుంది. ప్రధానంగా ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరికొంతమందిని రాజకీయంగా సంబంధించిన అంశాలు కూడా ఉండబోతున్నాయి. వారికి కూడా నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించనున్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తామని చెప్పి జస్టిస్ చంద్రఘోష్ చెప్తున్నారు. పారదర్శకమైన రిపోర్ట్ ఇవ్వడానికి మేము పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్తున్నారు. రైట్ శ్రీకాంత్, యాక్చువల్గా ఓకే, ఇటు పక్కన పిసి ఘోష్ కమిషన్ ముందు అందరూ మొత్తం ఎంక్వైరీ జరుగుతోంది. మరో పక్కన రైతుల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి వాటర్ సంబంధించిన విషయంలో ఏమైనా క్లారిటీ ఇచ్చారా? దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? సీతారామరాజు, ముఖ్యంగా ఇది చూసుకుంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే సూచనలు చేసిందో దాని ప్రకారం బ్యారేజ్లకు సంబంధించి గేట్లు అన్నీ ఎత్తి ఉంచాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అటు మనకు ప్రాణహిత నది నుంచి ఫ్లో వస్తుంది, అది మేడిగడ్డ నుంచి అటు వెళ్ళిపోతుంది కాబట్టి అది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమి ఉండదు. కానీ గోదావరి ఎగువన మహారాష్ట్ర ఉంటుంది, ఒకవేళ వర్షాలు కురిస్తే పెద్ద స్థాయిలో ఫ్లో ఉంటుంది. ఆ సమయంలో ఈ బ్యారేజ్లు ఒకవేళ వాటర్ ఫ్లోను కనుక ఆపితే, గేట్ల ద్వారా ఆపితే ఈ బ్యారేజ్లు నిలుస్తాయా లేదా అనేది సందేహం వ్యక్తం చేసింది ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మాత్రం ఈసారి 3 బ్యారేజ్లకు సంబంధించి గేట్లు ఓపెన్ చేసే ఉంచనున్నారు. అయితే ఆ సమయంలో ఏవైనా ఇటు టెంపరీ లిఫ్ట్ చేయడానికి ఏమైనా వీలు పడుతుందా అనేది ఇక్కడ ఇంజనీర్లు అయితే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం లాస్ట్ వాటర్ వదిలిపెట్టినప్పుడు చూసాం, ఇటు తాగునీటికి కాటు సాగునీటికి రెండు సంబంధించి ప్రజలైతే ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది. జస్టిస్ ఘోష్ కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే ఆయన కమిషన్గా ఉన్నారు కాబట్టి గ్రౌండ్లో ఆయన పరిస్థితి చూశారు. ఇది ప్రజలకు ఉపయోగపరమైన బ్యారేజ్లే, కానీ ఎక్కడో లోపం జరిగింది అనే మాట ఆయన వెల్లడించారు. దీన్ని త్వరితగతిగా పరిశీలిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందని చెప్పి మాట్లాడిన సందర్భం ఉన్న నేపథ్యంలో వాటర్ అయితే ప్రస్తుతానికి నిల్వ చేసేందుకు వీల్లేదని ఎన్డీఎస్సీ చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒకవేళ స్టోర్ చేసి కొంతమేరకు కాఫర్ డ్యామ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకొని లిఫ్ట్ చేసుకునే వీలైతే ఉంటుంది అని చెప్పి ఇటు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. మరి ఏ మేరకు లిఫ్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఈ 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో, ఇటు మొదలు ఆ కుంగుబాటుకు గురైంది మేడిగడ్డ, దాని తర్వాత అన్నారం, ఆ పైన సుందిల్లా బ్యారేజ్ తర్వాత పైకి ఎగువకు వస్తే ఇది ఎల్లంపల్లి డ్యామ్ బ్యారేజ్ ఉంటుంది. ఎల్లంపల్లి డ్యామ్ బ్యారేజ్ దగ్గర నుంచి లిఫ్ట్ చేసుకునే అది ఉంటుంది. ఇటు నందిమేడారం దగ్గర పంప్ హౌస్ ఉంటుంది.
అంటే అక్కడికి ఏమన్నా లిఫ్ట్ చేస్తారా, ఇవన్నీ టెక్నికల్గా చూడాల్సి ఉంటుంది. పాసిబుల్ అవుతుందా? అంతటి ఫ్లో ఉన్నప్పుడు గోదావరిలో ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపు 2 నుంచి 3 లక్షల క్యూసెక్ల వాటర్ ఫ్లో ఉంటుంది. ఆ సమయంలో లిఫ్ట్ చేయడానికి వీలుంటుంది అనేది చూడాల్సి ఉంది. రైతు కోణంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కమిషన్ కావచ్చు రైతు కోణంలో వేసింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా తప్పు పాల్పడితే శిక్ష తప్పదు అన్నట్టుగానే ఇప్పటి వరకు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.